దీనికి ఎవరు అచ్చంగా ఎవరు ఒకరు ఉంటాడు కదా. రైట్, ప్రజెంట్ మనం ఎన్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. ఎన్టీవీ కార్యాలయంలో మరోసారి పోలీసులు అక్రమంగా సోదాలు చేస్తున్నారు. ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరోసారి ఎన్టీవీ కార్యాలయంకొచ్చి పోలీసులు అక్రమంగా సోదాలు చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టుల అక్రమ అరెస్టుకు సంబంధించి వార్తను చూస్తున్నాం. అర్ధరాత్రి సమయంలో సీనియర్ జర్నలిస్టులు ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా వాళ్లను అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అక్రమంగా పోలీసులు ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. పండుగ సందర్భంగా, ఊళ్లకు వెళుతున్న సందర్భంగా వాళ్ల కుటుంబాల మధ్యలోనే, వాళ్ల ఫ్యామిలీ ముందే ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనను ఇప్పటికే పలు పార్టీల కార్యకర్తలు, సీనియర్ నేతలు అందరూ కూడా ఖండిస్తున్నారు. జర్నలిస్టు సంఘాలు కూడా ఈ ఘటనను ఇప్పటికే తప్పుపడుతున్నాయి. ఇవన్నీ రోజుల సిస్టమ్ ఉండేది అలా ఉన్నాయి. ఇవి ఎవరు కూడా పర్మనెంట్గా అట్లయితే ఉన్నాయి మేడం. అలా సిస్టమ్లో ఉన్నాయి మొత్తం. అవును అట్లయితే ఇప్పుడు వాళ్ళ సిస్టమ్ మీద చూపెట్టకపోతే అన్ని సిస్టమ్ మా ప్రొసీజర్ లేట్ అవుతుంది కానీ మొత్తం ఎక్కువ ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. అర్ధరాత్రి ఇంటికొచ్చి పోలీసులు ఎన్టీవీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టుల ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. ఎలాంటి ప్రొసీజరు, నోటీసులు లేకుండానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళ సిస్టమ్ ఏడన్నా చెప్పండి, వాటి వరకు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వదిలేసిపోతాం. లేదనుకుంటే మొత్తం తీసుకెళ్ళిపోతాం. వాళ్ళ సిస్టమ్ ఏడన్నా చెప్పండి, వాటి వరకు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వదిలేసిపోతాం. లేదనుకుంటే మొత్తం తీసుకెళ్ళిపోతాం.
బాబు ఏం కావాలి మీకు ఉన్నాయి కదా కెమెరాలు ఉన్నాయి కదా ఉంది సార్ అది మేము అక్కడ కెమెరాలు ఉన్నాయి కదా అవును సార్ ఇప్పుడు మాకు అక్రమాలు నార్మల్ అక్కడ వస్తున్నాయి కదా మీరు వస్తాము సర్వర్ లాగేస్తాము అంటే ఇది కాదు కదా సార్ ఎవరు క్వశ్చన్ చేశారు మరి మేము అడిగాము లేదా మీరు సార్ కోఆపరేట్ మీలో చేయాలి కదా? ఉన్నారని చెప్తుంటే మీరు మా డ్యూటీ మేము ఏం చేయాలి ఒక సిస్టమ్ అంటూ ఉండదు సార్ ఇక్కడ ఒక సిస్టమ్ పైన రోజుకి 4 పని చేస్తారు 4 షిఫ్ట్లలో సరే మరి మేము అన్ని సిస్టమ్స్ చెక్ చేయాలి కదా ఎలా అవుతుంది సార్ ఇప్పుడు ఇది కోఆర్డినేషన్ అంటాం సార్ ఇక్కడ మాకు సపరేట్ వ్యవస్థ ఉంటుంది అవతల వీడియో ఎడిటింగ్ ఉంటుంది హలో మా డ్యూటీ మేము చేస్తాం సార్ మీరే చూడండి సార్ ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు సెకండ్ షిఫ్ట్ వాళ్ళు సార్ 2 o'clock సార్ అది స్క్రోలింగ్ డిపార్ట్మెంట్ స్క్రోలింగ్ ఒకటి ఒక డిపార్ట్మెంట్ ఇది ఏటీఎం బిల్డింగ్ సంపూర్ణ సార్ ఇది కోఆర్డినేషన్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి ఇది అది డెస్క్ ఇది ఎడిటింగ్ అంటే నాకు చాలా ఉంటాయి సార్ ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. అర్ధరాత్రి ఇంటికొచ్చి పోలీసులు ఎన్టీవీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టుల ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. ఎలాంటి ప్రొసీజర్ నోటీసులు లేకుండానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఎన్టీవీ కార్యాలయంకి ప్రస్తుతం మరోసారి పోలీసులు వచ్చి సోదాలు చేస్తున్నారు. ఎన్టీవీ కార్యాలయంలో ప్రస్తుతం పోలీసులు సోదాలు జరుగుతున్నాయి. ఛానల్ సర్వర్ చూపించాలంటూ కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు సోదాలు నిర్వహించారు పోలీసులు. అయితే ఎలాంటి సమాచారం లేకుండానే ఎన్టీవీ కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు పోలీసులు. ఇప్పటికే ఎన్టీవీ కార్యాలయంలోని కంప్యూటర్లను సీజ్ చేశారు. సీనియర్ జర్నలిస్టుల అక్రమ అరెస్టు నేపథ్యంలో పోలీసులు మరోసారి ఎన్టీవీ కార్యాలయంకొచ్చి ఇప్పటికే 2 సార్లు సోదాలు నిర్వహించారు. ఛానల్లో ఉన్నటువంటి సర్వర్ను చూపించాలంటూ కూడా పోలీసులు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న సిస్టంలను కూడా కంప్యూటర్లను కూడా సీజ్ చేస్తున్నారు. ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమ
అక్రమంగా అరెస్ట్ చేసిందే కాకుండా హైదరాబాద్ సిపిఎస్ పోలీసులు ఎన్టీవీ ఆఫీసులు రెగ్యులర్ గా నిర్వహించేటటువంటి ఆఫీసులోకి పోలీసులు ఏకంగా లోపలికి వచ్చారు. ముందు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళందరినీ బలవంతంగా తోసివేస్తూ లోపలికి వచ్చారు. ఏకంగా సర్వర్ల రూమ్ లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. సార్ మీకు ఏమైనా సర్చ్ వారెంట్ ఉందా? లేదండి సర్వర్ వైర్లను కూడా లాగుతాం అది అని చెప్తున్నారు. ఎంటైర్ సిస్టమ్ అని చెప్తున్నారు కదా. లేదండి మీరు మైక్ పెట్టకండి. చెప్తున్నారు కదా. సర్చ్ వారెంట్ ఉందా? సార్ అంటే ఏంటి సార్ ఇందాక ఏకంగా సర్వర్ వైర్లను కూడా మీకేస్తాం, సిస్టమ్ లను మీకేస్తాం. ఎలా సార్ రాత్రి అక్రమంగా అరెస్ట్ చేసింది నేను చెప్తాను. సార్ చెప్పండి సార్ ఎలా వస్తారు సార్ ఇప్పుడు నైట్ అక్రమంగా అరెస్ట్ చేసింది ఏకంగా సెక్యూరిటీని తోసివేసి బలవంతంగా లోపల దాకా రావడం, క్యాబిన్ లో లోపల దాకా రావడం. చెప్పండి సార్ ఇప్పుడు నాకు అన్నారు కదా మొత్తం సిస్టమ్ లో మీకేస్తాం అది ఇది. చెప్పండి సార్ ప్రస్తుతం చూడొచ్చు ఇప్పటిదాకా ఏకంగా సర్వర్ వుళ్ళని మొత్తం పీకేస్తాం అని చెప్పడం కానీ లేకపోతే పలానా సబేటర్ సిస్టమ్ ఎక్కడ ఉంది అని చెప్పి అడగడమే కాకుండా ఆ సిస్టమ్ ఏది లేకపోతే ఈ సిస్టమ్ కనుక చూపించకపోతే ఎంటైర్ ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటినీ మేము సీజ్ చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి సిపియూలను మొత్తం సీజ్ చేయాల్సి వస్తుందని చెప్పారు. ఏకంగా సర్వర్ రూమ్ లో దాకా బలవంతంగా లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. లోపల సర్వర్ వైర్లను పీకేయండి అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ ఒక టెక్నికల్ టీమ్ ను కూడా తీసుకొని వచ్చారు. వెనక సిసిఎస్ పోలీసులతో పాటు ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తో పాటు ఏకంగా సర్వర్ వైర్లను పీకేయండి అని చెప్పడానికి కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా దాదాపు 3 రోజులుగా ఇదే పరిస్థితి. లోపల ఉన్నటువంటి మహిళా జర్నలిస్టులను సాయంత్రం తర్వాత కూడా లోపల దాకా వచ్చి స్టేషన్ కు రండి అని చెప్పడం. ఈరోజు సంక్రాంతి హాలిడేస్ లో వాళ్ళ సొంతూలకు వెళ్లారు అని చెప్పినా కూడా పదే ఆఫీస్కి రావడాన్ని మనం చూస్తా ఉన్నాం. గత 2 రోజుల్లో కూడా చూసాం. ఏకంగా రాత్రి 10 గంటల వరకు కూడా లోపల దాకా వచ్చి సెర్చ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా పదే ఆఫీస్లోకి రావడం, విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా లోపల ఉన్నటువంటి సిబ్బందిని వేధిస్తా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిసిఎస్ పోలీసులను కూడా చూడొచ్చు. సార్ ఇప్పటిదాకా మొత్తం సిస్టమ్స్ అన్నింటినీ తీస్తాము, సీజ్ చేస్తామని చెప్పారు. ఒక సర్చ్ వారెంట్ ఉందా మీ దగ్గర? అసలు ఏముంది? మైక్ పెట్టకండి. అవును సార్, ఇప్పుడు అక్రమ అరెస్టులు చేశారు, 3 బలవంతంగా అరెస్ట్ చేశారు, ఇళ్లలోకి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చారు కదా సార్, సర్వర్ రూమ్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు కదా సార్, ఇప్పుడేమో ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. చెప్తాను. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక ఉన్నతాధికారి సమక్షంలో టీం ఇక్కడికి వచ్చింది. తను కూడా లోపల దాకా చొచ్చుకొని రావడమే కాకుండా మీ అందరినీ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిపియూలు అన్నింటినీ సీజ్ చేయాల్సి వస్తుంది. సర్వర్ రూమ్ లోకి వెళ్లి వాటన్నింటినీ పీకివేస్తాం, సర్వర్ మొత్తం ఆపేస్తాం అని చెప్పడానికి చూస్తున్నాం. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఇక్కడికి రావడమే కాకుండా ఇప్పటి వరకు బలవంతంగా తోసుకుంటూ ఎన్టీవీ లోపల దాకా వచ్చినటువంటి సిసిఎస్ పోలీసులు ఇప్పుడు మౌనంగా ఎలా వెళ్ళిపోతున్నారో కూడా చూడొచ్చు. గత 3 రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. లోపల దాకా వచ్చినటువంటి ముందుగా సెక్యూరిటీ ఎవరు సార్ అని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తుంటేనే బలవంతంగా నెట్టివేయడం చూస్తున్నాం. సెక్యూరిటీని బలవంతంగా నెట్టివేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మీ ఇన్ఛార్జ్ ఎవరు, ఎడిటర్ ఎవరు, సీఈఓ అని ఎవరు సార్ చెప్పండి సార్. ఇప్పటిదాకా బలవంతంగా లోపల దాకా వచ్చారు. ఇప్పటి వరకు ఇదే ఆఫీసర్ లోపల దాకా వచ్చి మొత్తం సిస్టమ్స్ అన్నింటినీ సీజ్ చేస్తామని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తి ఇప్పుడు అడిగితే మాత్రం మౌనంగా వెళ్లిపోవడాన్ని మనం చూస్తా ఉన్నాం.
సెర్చ్ వారెంట్ ఉందా అని అడిగితే దానికి కూడా సమాధానం చెప్పట్లేదు. చెప్తాం చూపిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇలాంటి సెర్చ్ వారెంట్ లేకుండానే ఎన్టీవీ ఆఫీసులోకి దూసుకొని రావడమే కాకుండా ఏకంగా జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులను బద్దలు కొట్టి వాళ్ళ గోడలు దూకి అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. సంక్రాంతి సెలవుల కోసం ఫ్యామిలీతో పాటు వెళ్తున్నటువంటి ఇన్పుటేటర్ దొంతు రమేష్ ను కూడా ఏ విధంగా అరెస్ట్ చేశారో మనం చూస్తున్నాం.